హలో అండి, నమస్తే. నేను లక్ష్మి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో చికెన్ లివర్ కర్రీని టేస్టీగా అండ్ సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా రోజులు అయిపోయిందండి చికెన్ లివర్ కర్రీ చేసి. మీకోసం మళ్ళీ ఒకసారి ఈ చికెన్ లివర్ కర్రీని చేయాలనుకున్నాను. దానికంటే ముందు తెలుసు కదా, ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె బాగా కాగిన తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి, వీటితో పాటు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఇప్పుడు ఇందులో 1 స్పూన్ ఉప్పు అలాగే కొద్దిగా పసుపును కూడా వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా ఎర్రగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగుతున్నప్పుడే నేను ఇక్కడ ఫ్రెష్గా అప్పటికప్పుడు నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న లివర్ ముక్కల్ని కూడా వేసుకోవాలి. కొంతమంది అయితే లివర్ని ముందుగా ఉడికించి వేసుకుంటారండి, బట్ ఇలా కూడా వేయొచ్చు, ఇలా కూడా వండొచ్చు. ఇప్పుడు మనం లివర్ ముక్కల్ని వేసుకొని ఒకసారి గరిటతో బాగా కలిపేసుకున్న తర్వాత ఒక 20 నిమిషాల వరకు మూత పెట్టి ఉడికించుకుందాము. చూసారు కదా, 20 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే లివర్ నుంచి కొంచెం ఆయిల్ అయితే పైకి తేలింది కదా. ఇప్పుడు ఇందులో ఒక పెద్ద సైజు టొమాటోని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుందామండి. టేస్ట్ చాలా బాగుంటుంది. టొమాటో ముక్కల్ని కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి గరిటతో బాగా మిక్స్ చేసుకుందాము. టొమాటో వేయడం వల్ల లివర్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. టొమాటో కూడా వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక 15 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకుందాము. చూసారు కదా, 15 నిమిషాల తర్వాత చూస్తే కంప్లీట్గా వాటర్ మొత్తం ఎగిరిపోయి ఆయిల్ అయితే సెపరేట్ అయిపోయింది. ఇప్పుడు మనం తినే కారాన్ని బట్టి కొంచెం స్పైసీగానే కారం వేసుకోండి. కొంచెం కారం ఎక్కువ ఉంటేనే లివర్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. కారం వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకుందాము. వాటర్ ఎక్కువ అవసరం లేదండి, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. వాటర్ కూడా పోసిన తర్వాత ఒకసారి ఈ లివర్ కర్రీని గరిటతో బాగా కలిపేసుకోవాలి. చాలా ఈజీ అండి, ఎక్కువ టైం పట్టదు, కానీ టేస్ట్ మాత్రం అద్దిరిపోతుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, మీకే తెలుస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ 1 స్పూన్ ధనియాల పొడి అలాగే గరం మసాలా, కొద్దిగా చికెన్ మసాలా, దీంతో పాటు నేను ఫ్రెష్గా రోట్లో నూరుకున్న మసాలాను కూడా వేస్తున్నాను. ఈ మసాలాలన్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి లివర్ ముక్కలకి బాగా పట్టేటట్లు గరిటతో కలుపుకోవాలి. చూసారు కదా, బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక్క 10 నిమిషాలు మూత పెట్టి ఉడికించేసుకుందాం. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూసినట్లయితే లివర్ కర్రీ రెడీ అయిపోయిందండి. చివరగా నేను ఇక్కడ కొత్తిమీర వేసుకుంటున్నాను. కొత్తిమీర కూడా వేసుకున్న తర్వాత ఒక్క 2 నిమిషాలు అలా ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. అంతేనండి, చాలా సింపుల్, చాలా ఈజీ తయారు చేసుకోవడం. టేస్ట్ మాత్రం మామూలుగా ఉండదు, వేరే లెవెల్లో ఉంటుంది. డెఫినెట్గా మీరు ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత నాకు ఒక మంచి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంతకుముందు నేను చేసిన చికెన్ లివర్ కర్రీకి కూడా చాలా మంచి వ్యూస్ వచ్చాయండి. ఈ వీడియో కూడా సక్సెస్ అవుతుంది. మీరు నన్ను సపోర్ట్ చేస్తారు, ఎంకరేజ్ చేస్తారనే మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత నేను ఈ చికెన్ లివర్ కర్రీని మీకోసం చేస్తున్నాను. నచ్చితే డెఫినెట్గా ఒక లైక్ కొట్టండి. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.